కరీంనగర్ గడ్డ మీద ప్రారంభించిన ఏ ఉద్యమమైనా ఖచ్చితంగా విజయవంతం అవుతుందని, ఇక్కడి నుంచే మన పోరాట పటిమను చాటాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. కరీంనగర్లో జరిగిన ఉద్యమకారుల సమావేశంలో కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్యమకారులకు ప్రభుత్వం ఇస్తామన్న పెన్షన్లను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యమకారుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా బోర్డును ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి ఉద్యమకారుడికి ప్రభుత్వం వాగ్దానం చేసిన 250 గజాల స్థలాన్ని తక్షణమే కేటాయించాలన్నారు. ఉద్యమకారులంతా ఒకే ఫోరంగా ఏర్పడి ఒకే తాటిపైకి రావటం శుభ పరిణామమని, మన ఐక్యతను ప్రదర్శించి హక్కులను సాధించుకోవాలని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారులను గౌరవించి వారి సంక్షేమాన్ని చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. కూడా ఎక్కువ మేము అడుగుతలేం. సరే, ఆలస్యమైనా సరే ఇప్పటికైనా ప్రతి జిల్లాలో ఉద్యమకారులు ఐక్య వేదికగా ఏర్పడ్డారు. ప్రతి జిల్లాలో ఉద్యమకారులు ఒక ఫోరంగా ఏర్పడ్డారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరు కూడా ఫోరంగా ఏర్పడి ఒక దగ్గరికి వచ్చారు. కాబట్టి ఇప్పుడు మన ఐక్యతను ప్రదర్శిద్దాం. ఈ ఐక్యతను ప్రదర్శించడం అంటే రెండో అంశాలు. మనం ఆత్మగౌరవం కూడా కావాలి, మనం తెచ్చుకున్న తెలంగాణలో వాటా కూడా కావాలి. ఏం వాటా కావాలి? మీరు చెప్పిందే అడుగుతున్నాం. మీరు చెప్పిందే అడుగుతున్నాం, ఎక్కువ అడుగుతలేం. ఉద్యమకారులం 250 గజాలు ఇస్తామన్నారు, అవే ఇవ్వమంటున్నాం. పెన్షన్ ఇస్తామన్నారు, అవే ఇవ్వమంటున్నాం. సంక్షేమ బోర్డు పెడతామన్నారు, అదే పెట్టమంటున్నాం. అంతకన్నా ఒక ఇంచు కూడా ఎక్కువ మేము అడుగుతలేం. సరే, ఆలస్యమైనా సరే ఇప్పటికైనా ప్రతి జిల్లాలో ఉద్యమకారులు ఐక్య వేదికగా ఏర్పడ్డారు.